అధికారులందరూ వాళ్ళే ఉన్నారు, వ్యవస్థను వాళ్ళే నడుపుతున్నారు, ఇందులో బ్రాహ్మణేతర వర్గాలు లేకుండా పోయినాయి కాబట్టి వాళ్ళందరి కోసం రిజర్వేషన్ అని చెప్పి మొట్టమొదటి రిజర్వేషన్ తీసుకొచ్చింది బ్రాహ్మణేతర వర్గాలకంటూ రిజర్వేషన్ తీసుకొచ్చాడు. కాబట్టి సాహు మహారాజు కాలం నాటికి వ్యవస్థను శాసిస్తున్నది ఎవరు అంటే బ్రాహ్మణులే. అన్ని రంగాల్లో వ్యవస్థ నడుపుతున్నది బ్రాహ్మణులే కాబట్టి బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వచ్చినాయి. నంబర్ 1. నంబర్ 2, మైసూరుకు సంబంధించిన రాజు ఒడయార్, కృష్ణరాజు ఒడయార్, ఆయన కూడా 1918లో బ్రాహ్మణేతర వర్గాలందరికీ రిజర్వేషన్ తీసుకొచ్చాడు. ఆ బ్రాహ్మణేతర వర్గాలందరికీ రిజర్వేషన్ తీసుకొచ్చిన కాలంలో ఆ ఒడయార్ రాజు దగ్గర దివాన్గా పనిచేస్తున్నది